నమస్తే అండి. ఈరోజు రవ్వ పులిహోర చేశాను. పులిహోర రైస్తో కన్నా రవ్వతో చాలా టేస్టీగా ఉంటుంది. ప్రాసెస్లోకి వెళ్తే ఒక గ్లాస్ రవ్వకి 2 గ్లాసులు వాటర్ తీసుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి వాటర్ని బాగా మరగనివ్వాలి. వాటర్ ఇలా మరిగాక రవ్వ వేసి దగ్గరికి అవ్వనివ్వాలి. వేడి మీద ఇది ముద్దలాగా అనిపిస్తుంది కానీ పూర్తిగా చల్లారిపోతే రవ్వ పొడి పొడిలాడుతూ ఉంటుంది. రవ్వ దగ్గర పడ్డాక ఇలా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ రవ్వను పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ లోపల తాలింపు కోసం ఒక ఫ్రై ప్యాన్లో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక 1 టేబుల్ స్పూన్ పల్లీలు వేయాలి. ఇవి కొంచెం వేగాక జీడిపప్పు, ఆవాలు, పెసరపప్పు, మినపప్పు, అల్లం, పచ్చిమిరకాయలు, అలాగే కొంచెం కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకుని చివరిగా ఇంగువ వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వేడికి ఇంగువ ఫ్రై అయిపోతుంది. ఈ తాలింపు చల్లారిన రవ్వలో వేసుకుని కలుపుకొని చివరిగా 2 నిమ్మకాయల నుండి తీసిన రసం వేసుకోవాలి. గరిటెతో కానీ చేత్తో కానీ ఒకసారి కలుపుకొని ఇంకా సాల్ట్ పడితే యాడ్ చేసుకోండి. రవ్వ పులిహోర చాలా సింపుల్గా ఉంది కదా, అలాగే టేస్ట్ కూడా అదిరిపోతుంది. డీటెయిల్డ్ వీడియో కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ చేసి మరిన్ని కొత్త రెసిపీస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.